ఈడబ్ల్యూఎస్ కోసం 50% లిమిట్ ఎత్తేయలేదా? మరి బీసీ రిజర్వేషన్లకు అభ్యంతరం ఏంటి అంటే అభ్యంతరం ఎక్కడి నుంచో వచ్చిందన్నట్టు పొన్నం. ఇందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఉన్న అనుమానాలేంటి? 2018 వాస్తవానికి బీజేపీ మెడల గంట గట్టే ఛాన్స్ ఉండే. ఓకే, బీజేపీ మెడల గంట గట్టి బీసీ గంట గట్టి దాన్ని ఉరి తీసినంత పని చేయొచ్చు. మరి ముఖ్యమంత్రి గారు అది ఎందుకు చేయలేదో అదొక డౌట్ఫుల్. ఓకే, బీజేపీని వాస్తవానికి బీజేపీని డిస్టర్బ్ చేసేటువంటి అస్త్రం మన దగ్గర ఉన్నా కూడా దాన్ని వాడలేకపోయాడు. ఓకే, మరి దాంట్లో ఏందో మరి 2018 పంచాయతీరాజ్ యాక్టును అనుగుణంగానే 42% రిజర్వేషన్లు బీజేపీ. మరి 2018 పంచాయతీరాజ్ యాక్టుకు అనుగుణంగా 42% రిజర్వేషన్లు అంటే మరి మనం బీసీ బిల్లులు ఎందుకు పెట్టినట్టు? మనం బీసీ బిల్లులు పెట్టి ఏందనంటూ దాని అర్థం అది బట్టిదేనా? ఇక మహిళల పట్ల తీన్మార్ మల్లన్న మాటలు తప్పు అని చెప్తా ఉన్నాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీకు సోయి లేకపోతే తెలంగాణ జనానికి సోయి లేదా? మేధావులు కదనా వీళ్ళంతా. ఎవరు ఇగో వీళ్ళు అవగాహన ఉంటది కాబట్టి అసలు ఈ వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉందా? తప్పు ఉంటే ఏం తప్పు ఉంది ఒకసారి చెప్పగలుగుతారా? ఆయన తప్పు ఇస్కరేను అంతా తీన్మార్ మల్లన్న చేసిన తప్పు ఇస్కరేను అంతా తప్పు. కానీ కల్వకుంట్ల కవిత చేసింది హిమాలయ పర్వతాలంతా తప్పు చేసింది. వీళ్ళంతా ఎక్స్పర్ట్సే కదా. సపోజ్ మాలా మాదిగా 2 కమ్యూనిటీస్ ఇక సోయి లేని ఆయన మాకు మంత్రిగా ఉన్నాడు. క్యూనీస్ ఆఫీస్ పై దాడి కూడా తప్పేనని వెల్లడి. అయ్యో గింత పెద్ద మాట అంటావా? ఆమె హట్టు కాదా? ఇవాళ భూమిపైకి శుభాన్ శుక్లా మీరు పార్లమెంట్లో కొట్లాడి మీకు అన్యాయం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే తీన్మార్ మల్లన్ననే ఈ స్క్రీన్ మీద వేసి ఎవడరా మా బిడ్డ పొన్నం ప్రభాకర్ కొట్లాడింది ఎట్లా ఇలా అధికారం కోసం మెప్పు కోసం ఇట్లా మాట్లాడు మీకోసం ప్రత్యేక కథనాలు రాసినాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.